హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు నేను ఈజీగా పిండితో గణపతిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వర్షాల కారణంగా మరి బయటికి వెళ్ళి మనం గణపతి విగ్రహం తెచ్చుకోలేకపోతే ఇలా సింపుల్గా పిండితో చేసుకొని పూజ చేసుకోవచ్చండి. దీనికి ఒక కప్పు బియ్యం పిండి కాదు, గోధుమ పిండి అండి. ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ ఉంటే రెండు మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి, మెత్తగా కాదు. ఒట్టి గోధుమ పిండి అయితే విగ్రహం చేసిన తర్వాత కొంచెం మెత్తగా అయిపోద్ది. అందుకే కొంచెం స్టిఫ్గా ఉండటానికి మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ యూస్ చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ముందు మనం బేస్ విగ్రహం తయారు చేయడానికి ఫస్ట్ బేస్ ఒకటి వేసుకోవాలండి. ఆ తర్వాత మనం పొట్టకి ఒక కొంచెం తీసుకోవాలన్నమాట. చిన్న చిన్న పార్ట్లు లాగా నేను విడదీసుకున్నాను. ఆ తర్వాత అవి ఉండలా చేసుకుంటాను. ఆ తర్వాత తల తయారు చేయడానికి ఒక చిన్న ఉండ, 2 కాళ్ళు, 2 చేతులు, తొండానికి ఒకటి, చెవులకి కూడా 2 అయితే చిన్న చిన్నవి 2, లేకపోతే ఒక వండ చేసుకున్న మనం తయారు చేసుకునేటప్పుడు దాన్ని హాఫ్ చేసి 2 చిన్న చిన్న చెవులు చేసుకోవచ్చండి. ఇంకేమన్నా పిండి ఉంటే ఇంకొంచెం పక్కన ఉంచుకోండి. లాస్ట్లో ఏదైనా చేయటానికి ఉండలు కానీ అదే వినాయకుడి చేతిలో పెట్టడానికి లడ్డూలు కానీ పైన కిరీటం కావాలంటే కిరీటానికి కానీ కొంచెం ఉంచుకోండి. ఇలా ఒక లడ్డు మాత్రం బేస్కి అండి. ఆ తర్వాత ఒక పెద్ద రౌండ్ లడ్డు లాగా తయారు చేసుకున్న తర్వాత అయితే మనం ఇట్లా పొట్ట తయారు చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఆ తర్వాత ఇంకో లడ్డు తీసుకొని కాళ్ళండి, ఇలా నేను వీడియోలో చెప్పినట్లుగా కాళ్ళు చివరన కొంచెం వేలుతో ఒత్తేస్తే అవి మన కాళ్ళలాగా వస్తాయండి. ఇలా కాళ్ళు పెట్టేసి కొంచెం తడి చేసుకొని మనం వెనకమాల జాయింట్ చేసిన దగ్గర కొంచెం తడి రాసామంటే కొంచెం అతుక్కుంటుంది ఊడుకోకుండా. ఆ తర్వాత ఇంకొక వండ తీసుకొని మనం ఫేస్ లాగా పెట్టుకోవాలండి. మొత్తం 9 కానీ 10 కానీ వండలు చేసుకుంటే సరిపోద్దండి. 9 చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. చెవులు పెట్టడానికి మాత్రం ఒక దాంట్లో హాఫ్ చేసుకోవాలి. చెవులు కూడా విడివిగా 2 అంటే ఒక 10 వండలు చేసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి అన్నిటికీ. ఇలా చేతులు కూడా నేను పెట్టేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం నేను ఇంకో వండలోంచి సగం మాత్రమే తీసి చెవులు రెండు పార్ట్లుగా చేసి ఒక వండని చిన్నదాన్ని 2 చెవులు చేశానండి. ఇవి కూడా అంతే. ఎక్కడన్నా ఊడిపోతుంది అనుకుంటే మీకు టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటితో కూర్చోండి, ఊడకుండా ఉంటాయి. నేను గట్టిగా కలుపుకున్నాను కాబట్టి అదైతే ఊడట్లేదు. ఇక తొండం పెట్టేసి తొండం చివరిని ఇలాగా టూత్ పిక్తో చిన్న హోల్లాగా చేస్తే బాగుంటుందండి. కళ్ళకైతే నేను మిరియాలు ఉంటాయి కదా మన వంటగదిలో, ఆ మిరియాలు తెచ్చి 2 పెట్టానండి. భలే ఉన్నాయి కళ్ళు అయితే. ఇక చిన్న దండ ఒకటి ఉందండి నా దగ్గర, అది వేసేసాను. చిన్న కిరీటం కూడా ఉందన్నమాట, అది పెట్టేశాను. లేకపోతే మీరు పిండితోని చిన్న కిరీటం లాగా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత బొట్టుకి ఇలాగా టూత్పిక్తో గీతలు గీసాను అనమాట. ఇప్పుడు నేనైతే చిన్న వండలు చేస్తున్నానండి. కొంచెం పిండి ఉంది కదా, ఇక చిన్న వండలు చేస్తాను. ఈ వినాయకుడు ఎలా ఉన్నాడండి? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది, ఈ గణపతి ఎలా ఉన్నాడు అనేది మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి.